రండి రండి రండి, ఇంకొక హెల్తీ బ్రేక్ఫాస్ట్తో వచ్చేసానండి. శనగలతో దోశ ఎలా చేయాలో చూద్దామా. శనగలు బియ్యం రెండు నైట్ సోక్ చేసుకోవాలి. దాంట్లోకి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, రెండు అల్లం ముక్కలు, ఇంకా కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మన దోశ బ్యాటర్ లాగానే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ బౌల్లోకి ఉప్పు లేదు కదండి, ఉప్పు లేకపోతే టేస్టే ఉండదు. సో ఉప్పు కూడా యాడ్ చేసుకొని, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పెనం వేడెక్కాక మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగే దోశ లాగా వేసుకొని, దాంట్లోకి సన్నం ఆనియన్ కట్ చేసుకొని దానిపైన వేసుకోవాలి. నేనైతే 2 సైడ్స్ కాలుస్తాను, సో బాగుంటుంది. దాన్ని పీనట్ చట్నీతో తినేసేయచ్చు. మధ్యలో చూడండి మా చిన్నబాబు వచ్చి ఎలా ఆడుతున్నాడు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉందో దోశ రెసిపీ. ఒక్కొక్క దోశ ఒక్కొక్క విధంగా చేశానండి. ఒకటేమో ఓన్లీ ఆనియన్, ఒకటేమో కొత్తిమీర ఇంకా ఆనియన్, ఇంకొకటేమో కొత్తిమీర ఆనియన్ ఇంకా క్యారెట్ వేసి చేశానండి. పీనట్ చట్నీతో తినేయచ్చు.